ఒకప్పుడు స్క్రీన్ పైన స్క్రీన్ బయట దోస్తీ అంటే వీళ్ళదే అనుకున్నారు అంతా. గ్లోబల్ రేంజ్లో ఆర్ఆర్ఆర్తో సంచలనం సృష్టించిన టాలీవుడ్ టాప్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ల బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియానే రిలేషన్స్కి కొలమానం అయిపోయింది. అలాంటి ఈ రోజుల్లో ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ మధ్య అకస్మాత్తుగా ఆవరించిన నిశ్శబ్దం ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. ఈ అనుమానాలకు పుకార్లకు మొదట బీజం పడింది రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది ట్రైలర్ లాంచ్తో. ఈ సినిమా మాస్ ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ అయిన నిమిషాల్లోనే ఇంటర్నెట్ను షేక్ చేసింది. రికార్డు వ్యూస్తో దూసుకుపోతూ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలందరి నుంచి ప్రశంసలు అందుకుంది. కానీ తోటి హీరోల సినిమాలకు సోషల్ మీడియా ద్వారా వెంటనే ఆల్ ది బెస్ట్ చెప్పే ఎన్టీఆర్ చరణ్ సినిమా అప్డేట్ పై ఎక్కడా బహిరంగంగా స్పందించలేదు. ఈ డిజిటల్ సైలెన్స్ నెటిజన్ల కంటపడింది. ఇద్దరి మధ్య ఏదో బలమైన కారణమే ఉందనే ఊహాగానాలకు తెరలేపింది. ఇక బుధవారం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన డ్రాగన్ గ్లిమ్స్తో ఈ గ్యాప్ మరింత స్పష్టంగా కనిపించింది. ఎన్టీఆర్ బర్త్డే రోజు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరూ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్రాగన్ టీజర్ను మెచ్చుకుంటూ ఎంతో ఆత్మీయంగా బావా అని చేసిన ట్వీట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయింది. అయితే అందరి కళ్ళు రామ్ చరణ్ అకౌంట్ పైనే ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా చరణ్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ రోజంతా ఎలాంటి పోస్ట్ లేకుండా పూర్తిగా సైలెంట్గా ఉండిపోయాయి. ప్రతి ఏటా ఎంతో స్పెషల్గా విష్ చేసుకునే ఈ ఆర్ఆర్ఆర్ హీరోలు ఈసారి కనీసం ఆ రొటీన్ను కూడా పాటించకపోవడంతో ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నిశ్శబ్దాన్ని చూసి ఇరుపక్షాల అభిమాన సంఘాలు సోషల్ మీడియాలో యుద్ధాలు మొదలుపెట్టేశాయి. ఇది రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఉండబోయే అల్టిమేట్ పోటీకి సంకేతమని కొందరంటుంటే, ఇండస్ట్రీ ఇన్సైడర్స్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారని, నిరంతర షూటింగ్లు, ప్రమోషన్ల షెడ్యూల్స్ వల్లే సోషల్ మీడియా పిఆర్ యాక్టివిటీస్ పై దృష్టి పెట్టలేకపోతున్నారని క్లారిటీ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసే ఈ డిజిటల్ ప్రపంచంలో టాలీవుడ్లో ఎప్పటినుంచో వస్తున్న ఈ క్రాస్ ప్రమోషన్ల ట్రెండ్కు అకస్మాత్తుగా బ్రేక్ పడ్డం నిజంగానే ఆశ్చర్యకరం. మరి ఈ అల్టిమేట్ నెరేటివ్ వార్లో అసలు నిజం ఏంటి? వీరి మధ్య నిజంగానే దూరం పెరిగిందా, లేక ఇదంతా కేవలం వర్క్ బిజీనా అనేది తెలియాల్సి ఉంది.